ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సందర్భంగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేసింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అమెరికాలో 25% పెరిగితే పాకిస్తాన్‌లో తాజాగా 200% పెట్రోల్ రేట్లను పెంచుతూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ దేశంలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 534గా ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు ఎంతగా పెరిగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా పోల్చుకుంటే మన భారతదేశంలోనే పెట్రోల్ రేట్లలో ఎక్కడ మార్పు రాలేదు. సాధారణ యూసేజ్‌కు సంబంధించిన రేట్లు ఎక్కడా కూడా ప్రభుత్వం పెంచిన దాఖలాలు లేవు. అయినా కూడా మన దేశంలో చాలామంది పాకిస్తాన్‌నో, బంగ్లాదేశ్‌నో లేకుంటే ఇరాన్‌నో సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. వీళ్ళంతా కూడా మన దేశాన్ని తిడుతూ, పాకిస్తాన్‌ను పొగుడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా కూడా వెంటనే మన దేశంలో నుంచి మూటాముల్లే సర్దుకొని పాకిస్తాన్‌కో, బంగ్లాదేశ్‌కో వెళ్ళిపోతే చాలా బెటర్. అప్పుడు మన భారతదేశం సగం క్లీనప్ అయిపోవడమే కాకుండా పాకిస్తాన్‌లో వీళ్ళు 1 లీటర్ పెట్రోల్ కొనాలంటేనే చుక్కలు కనిపిస్తాయి. అప్పుడైనా వీళ్ళకు బుద్ధొస్తుందేమో చూడాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.